కాంగ్రెస్ సర్కారు చేసిన మోసంపై అన్నదాతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రైతన్నకు అండగా బీఆర్ఎస్ ఇవాళ అమన్గల్లో నిరసన దీక్ష నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. రైతు నిరసన దీక్షను దిగ్విజయవంతం చేసేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల రైతులు గులాబీ శ్రేణులు కదం తొక్కుతున్నారు. అధికారంలోకి రాకముందు అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ సర్కార్ అధికార పీఠమెక్కిన తర్వాత చేసిన మోసంపై అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఎవరిని కదిలించినా రేవంత్ ప్రభుత్వం చేసిన దగాపై భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు నిరసనగా అన్నదాతకు అండగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ ఆమన్గల్లో రైతు నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అయితే ఈ రైతు నిరసన దీక్ష నిర్వహించకుండా రేవంత్ సర్కార్ ప్రయత్నించగా కోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నిరసన విజయవంతం చేసేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల నలుమూలల నుంచి భారీ ఎత్తున రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ఆమన్గల్ రైతు నిరసన దీక్షకు హాజరయ్యేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి ముందుగా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడకు చేరుకుంటారు. అక్కడ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో గులాబీ జెండాను ఆవిష్కరిస్తారు. తుక్కుగూడ నుంచి బయలుదేరి కందుకూరులో పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. అలాగే కర్తాల్లోనూ బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి ఆమన్గల్కు చేరుకుంటారు. ఆమన్గల్ మున్సిపాలిటీకి చేరుకోగానే అక్కడి నుంచి వందలాది కార్లతో ఆమన్గల్ సభాస్థలి వరకు ర్యాలీగా రానున్నారు. అటు తుక్కుగూడ నుంచి ప్రారంభమయ్యే కేటీఆర్ ర్యాలీకి అడుగడుగునా ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రేపు ఆమన్గల్ మండల కేంద్రంలో జరగబోతున్నటువంటి రైతు దీక్షా కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేస్తా ఉన్నారు. మనమందరం కూడా కోర్టు ఆదేశాలకు లోబడి మన నిరసనను, మన హక్కును, మన అవకాశాలను ఏదైతే మనం కోల్పోతా ఉన్నామో సాధించుకోవడం కోసం రైతు దీక్ష ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం పెద్దలు జైపాల్ యాదవ్ గారి సలహాలు సూచనలతోన ఆమన్గల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 9 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలంలో రైతు నిరసన దీక్షకు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వాహనాల పార్కింగ్, తాగునీరు, ఇతరత్రా అన్ని సౌకర్యాలను కల్పించారు. ఈ నిరసన దీక్షకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, అంజయ్ యాదవ్, నాయకులు పట్నం అవినాష్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు హాజరు కానున్నారు. రైతు నిరసన దీక్ష ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పరిశీలించారు. అందరి హక్కులను కాలరాస్తున్న రేవంత్ సర్కార్ ఆగడాలను ఈ దీక్షతో నిలదీస్తామని, నియంత్రిస్తామని చెప్పారు. ఇప్పటికే షాదులో నిర్వహించిన రైతు నిరసన దీక్ష గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో ఇవాళ రెండో రైతు దీక్షను ఆమన్గల్లో నిర్వహిస్తున్నారు. దీన్ని కూడా దిగ్విజయవంతం చేసేందుకు రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు కథనోత్సాహంతో ఉన్నారు.